జగన్ గారు ఎలా నుంచుంటారు, ఆ టైంకి విజయసాయి రెడ్డి గారు వస్తారు అంటే ఏవనైనా. అంటే మీరు 6 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే చూడాలని తాపత్రయపడ్డారో అది ఇంకా మీకు ఉందా? రేపు కూడా చూస్తారంటున్నారు లైవ్ వస్తేనే. అది అసలు తీరని కోరికగా మిగిలిపోయేలాగా ఉంది సార్. ఎందుకంటే జగన్ గారు నువ్వు ముద్దాయిగా చూడాలి అంటే ఒక ఎక్యూజ్డ్ పార్ట్ ఇందాక సార్ చెప్పారు మోహన్ రెడ్డి గారు గడ 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 గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తారు. అది ఆయన స్పెషల్ ప్రయోజనమో నాకు తెలీదు. కానీ ఆయన అంటారు అసలు తప్పుడు కేసులు అంటారు. 16 నెలలు జైల్లో ఉన్నారంటే సార్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఒకటి ఉంది, లేకపోతే అన్ని నెలలు పెట్టరు. 3 నెలల్లో బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పగబట్టి పెట్టించినా అది మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అక్రమాస్తులు ఏం దాచుకోమలేదు కదా. అక్కడ అమౌంట్ దొరికింది సార్, లిక్విడ్ ఆఫ్ క్యాష్. లేకపోతే ఇంత పన్ను కట్టినారు, వారికి అంత ఆస్తులు లేదు. అంత ఎందుకు వచ్చిందో వాళ్ళు లెక్క చెప్పాలా. ఏసీబీ కేసుల్లో 40 లక్షలు ఎందుకు వచ్చినాయి, ఈ 40 లక్షల డబ్బులకి లెక్క చెప్పలేదని ఆ ప్రాపర్టీనే సీజ్ చేసేసినారు. ఇప్పుడు మీరు చూస్తే లిక్కర్ కేసులో ఇన్ని కోట్లు ఎలా వచ్చినాయని చెవిరెడ్డి గారికి చెప్తే ఆయన మరి వరి మొక్కలు వేసినాడా, గంజాయి మొక్కలు వేసినాడా, ఎర్రచంద్రం మొక్కలు వేసినాడా చెప్పలేక ఆగిపోయినప్పుడు ఆ డబ్బులంతా సీజ్ చేస్తున్నారండి. సో అలా కేసులు అయితే జరుగుతూ ఉంటాయి సార్. ఎనీవే దీని తర్వాత అరెస్ట్ అవుతాడా, అక్కడికి వెళ్ళాక బెయిల్ క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే మా న్యాయ వ్యవస్థల గురించి టీవీ డిబేట్లో పెట్టుకొని మా విలువలు దిగజారుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇక పూర్తిగా ఇక ఆర్గ్యుమెంట్స్ బిగిన్ చేసేసి ఇద్దరు కస్టడీ ఆర్ బెయిల్ లేకపోతే కేసు క్లియర్ ఏదో ఒకటి చేసేయాలని న్యాయస్థానాలు కూడా పూనుకుంటున్నాయండి. ఎందుకంటే సిబిఐ అలా ఉంటుంది.